ఓం గణేశాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం సరస్వదేవాయ నమః. ఓం సరస్వదేవాయ నమః. భగవంతుడు సదాస్తని ప్రతి ఒక్కరిని కూడా ఈ పౌర్ణమి రోజు అంత హ్యాపీగా ఆరోగ్యంగా ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండాలని అన్న ఉదయపూర్వకంగా నేను ఏడుకుంటున్నా. కానీ ప్రతి ఒక్క మనిషి కూడా ఎవరిని కూడా చెడేవురా చెరిపేవురా అని చెప్పి ఆలోచనతో ఒక్కరిని చెడు తలుసుకోకుండా మన చేతన అనేది సహాయం చేయొచ్చు. కానీ మనిషిని అనేది చెడు తలంపు అనేది జీవితంలో అనేది ఉండకూడదు. ప్రతి మనిషికి మనిషి నవ్వడం ఒకరు, నవ్వించడం ఒకరు, నవ్వలేకపోవడము ఒక రోగము. మనిషి తినకుండా హ్యాపీగా నవ్వుకుంటా ఖుషిగా ముందడుగు వేసి మనము కూడా ఎందుకు రాము ముందుకు, మనం ఎందుకు జరగదు మనకని మనిషిని ఒక పట్టుదల పట్టాలి. అంతేగాని ఏముంది ఎక్కడుంది నిరుత్సాహం పడిపోతేనేక మన జీవితం అనేది కూడా నిరుత్సాహంగానే ఉంటుంది. అది ఏం చెప్పడం కానీ ప్రతి మనిషికి కూడా తెలుసు. నిరుత్సాహం అనేది లేకుండా మనిషి అనేది సాధన చేస్తే పదము దొక్కితే సాధించలేనిది ఏముందని ప్రతి ఒక్కరు కూడా మనం కూడా ముందడుగు వేయాల. ముందడుగు వేస్తేనే ప్రతి ఒక్కరికి కూడా కష్టమే ఫలి అని భగవంతుడు సదాస్తని మనకు ఏది కూడా మంచిది జరుగుతుంది. మనం అనేది ఒక విధి అనేది ఉంటాడు. ఒక పాలేరు ఒక రాజు ఇంటికి మంచిగా పని చేసుకుందాము పోదామని చెప్పి ప్రతి ఒక్కరు ఆశించుకొని ఎంతో కష్టపడి చేయాలని ఉంటాడు. చేయాలి ఇప్పుడు ఇంటికాడ వాళ్ళకి ఉంటాయి. పోనీ మళ్ళీ పనికి పోతే కొంచెం డబ్బులు వస్తాయి కదా, చేస్తాయి కదా. కానీ మనము ఇంట్లో ఉండే డబ్బు ఈ ఆవుని మేపుకుంటే కనుక ఇక్కడ మనకు జరుగుతుంది. కానీ అక్కడ పోతే ఇంకా కొంచెం డబ్బులు వస్తాయి. ఎన్నో ఆశలతో ఇంకా కష్టపడాలా, మనం పని చేయాలా అని ఎంతో ఉత్సాహంతో అనేది ప్రతి మనిషి ముందుకు పోగలుగుతాడు. కానీ వీడు ఎవడో వాని ఇంట్లో ఆవు పెట్టుకొని మా ఇంటికి పని చేయని వస్తున్నాడు కదా అని చెప్పి ఆలోచనతో ఏమిటికి వస్తున్నాడు, ఎక్కడ వస్తున్నాడు అని చెప్పారంటాడు. ఏమీ లేదు, ఉండేది కుళ్ళు కుటంతరము లేకుండా మా యావు ఇచ్చే పాలు ఇంట్లో జరుపుకుంటాము, నీ కాడ పని చేస్తే ఆ డబ్బులకు మాకు ఏదో ఒక ఇంట్లో మంచిగా ఏదో ఒకటి కొనుక్కోవాలని ఉద్దేశంతో ముందుకొచ్చి కష్టం చేయాలని నేను ఆలోచన చేస్తున్నాను. నీ దగ్గర ఏమన్నా పని ఉంటే నేను చేయగలుగుతాను అన్నాడు. దాని ఏముంది, మా ఒక 5 ఆవులు ఉన్నాయి కదా, ఆ ఆవులను తీసుకుపోయి విధి చేసుకొని ఇట్లా చేసుకొని వస్తే కనుక తప్పకుండా నీకు కూడా కూలి ఇస్తాము అది నేనంట. సరేలే అని చెప్పి ఆలోచనతో వాళ్ళు ఒక్క ఆవుని వాళ్ళు చూసుకుంటా హ్యాపీగా ఉంటారు. ఈ 5 ఆవులు తీసుకొని పోయి విధి చేసుకొని కష్టపడి విధి చేస్తా పడితే ఆ పాలేరుకు ఏదో ఇంత జీతం ఇస్తే ఆ జీతంతో వాళ్ళు అడ్జస్ట్ అవుతారు. కానీ మనిషి అనేది ఈ డబ్బు తీసుకుపోయి ఏరియా వాళ్ళకు ఇచ్చి రాపన్నాడు. ఏరియా వాళ్ళకి ఇచ్చి రాపంటే ఏముంది, వాళ్ళ ఈయన బ్యాగ్ ఇచ్చినాడు, ఈ బ్యాగును అక్కడ ఇచ్చేదే కదా అని ఒక ఆలోచనతో ఏం చేసేసేసినాడు, ఆ బ్యాగ్ ఎత్తుకొని పోయినాడు. ఆ బ్యాగ్ ఎత్తుకొని పోతానే ఇది అని చెప్పంటే అక్కడ పోయి చూస్తే కాగితాలు ఉన్నాయి. ఏమిటప్పా కాగితాలు ఉన్నాయి, ఎందుకు నువ్వు ఏం మోసం చేసింటే అక్కడ బ్యాగ్ ఇచ్చినాడు, ఇక్కడ నేను తెచ్చినాను, నన్ను మోసం అని అంటే నేనేం చేయొచ్చు, కలిసి పోదాం పాడి చెప్పి ఇద్దరు కలిసి ఆ యజమాని కాడికి పోయినారు. ఆ యజమాని కాడికి పోతే నేను ఇచ్చేసినాను డబ్బు, నువ్వు ఏం కాయ చేసినావో, నువ్వు ఎక్కడ ఏం చేసినావు అని చెప్పానంట. కానీ నేను తీసుకోలేదు, నువ్వు ఇట్లా బ్యాగ్ ఇచ్చినావు అట్లనే బ్యాగ్ ఇచ్చినానని చెప్పాను. కానీ బ్యాగు ఇచ్చినాడంటే నమ్మరు కదా, ఎంత చెప్పినా నమ్మకుండా అంటే కానీలే అని చెప్పి ఆలోచనతో ఎందుకు అని చెప్పి నువ్వు నా డబ్బు తీర్చాలా అది ఇది అని చెప్పని ఒకటేమో టార్చర్ పెడుతుంటే నీ డబ్బు తీర్చాలంటే కనుక నేను కష్టం చేస్తాలే నీ కాడ, అంతే కదా, మేము ఏమిటి కూడా తీర్చాలని చెప్పని ఆలోచన. ఎందుకు ఆ మాట చెప్పినాడు, వీడికి ఇంటికాడ ఆవునిచ్చి పాలిచ్చి అన్నీ చేస్తుంది కదా, మళ్ళీ నేను ఇచ్చే డబ్బులకి ఇండ్లు కొనాలా ఏదో సంపాదించాలా అన్నాడు కదా. కానీ వీడికి దొంగతనము మీద పెట్టేస్తే ఇక వాడు మన దగ్గర ఆ డబ్బు తీర్చుకుంటా వాడు అట్లనే పడింటాడు, మన కాడ పడింటాడు కదా అని ఒక దురుద్దేశం అనేది ఆలోచన పడింది. ఆ దురుద్దేశం ఆలోచన పడింది. కానీ ఏమీ తెలియని అమాయకుడు ఏం చేసేసినాడు, చాలా బాధపడుకుంటా చేసుకుంటా అట్లనే ఏం చేసినాడు. కానీ వీడు నా కాడ పని చేస్తాడు,
కానీ ఈ ఆవును కూడా ఏం చేసేస్తాము, పాలు గీలు ఏమి ఇవ్వకుండా చేయకోకుండా వాని ఆవుని కూడా కొంత మందు పెడితే వాని ఆవు చనిపోతుంది కదా, ఒక పని అయిపోతుంది కదా. మాకు ఇన్ని ఆవులు ఉన్నాయి, ఇన్ని పాలు వేస్తాయి, మనకి ఒక్క ఆవి ఇన్ని పాలు ఇస్తుంది కదా, ఆ పాలు కూడా ఎందుకు ఇవ్వాలి వానికి అని చెప్పి ఒక మందు పెట్టి ఆవును చంపేస్తాడు. ఆ గుమస్తా ఆవును చంపేస్తాడు. గుమస్తా ఆవును చంపేసి ఏం చేసేసినాడు, దిక్కు మా ఆలోకము తెలియక నాకు ఇంతగా అపురూపరంగా సాక్కుంటుండే దానివి గోమాత, నువ్వు ఏమిటి, ఎక్కడ, ఎందుకు వెళ్ళిపోయినావు తల్లి, నేను ఏమిటికి తల్లి, నేనేమి పాపం చేసినా, దుర్మార్గుడు నీకు ఇట్లా చేసినాడని చెప్పి ఒక ఏటికి అక్కడ ఆ ఆవును పూడ్చుకొని విధి చేసుకొని ఒక మానుగు మీద పైన మాను మీద కొమ్మ మీద కూర్చొని చింతాకాంతుడుగా ఆలోచనతో చాలా బాధతో దుఃఖముతో నా యావు పాయినే ఒక్క బాధతో నేను ఎక్కడ ఉండడు, ఒక్క బాధతో నేను ఎక్కడ ఉంటే ఏం చేసేసేసినాడు, ఆ కొమ్మ మీద పైన కూకుంటే ఇద్దరు దొంగలు దొంగతనం చేసుకొని వచ్చి ఆ డబ్బు తెచ్చి ఆ చెట్టు కింద పూడ్చుకొని ఒక చెట్టు పెట్టి వాళ్ళు పోయినారు. వాళ్ళిద్దరు పోయినాక ఈ డబ్బు తీసుకొని ఆమెన ఈయన మూట ఎత్తుకొని ఇంటికి వచ్చినాడు. మూట ఎత్తుకొని ఇంటికి వచ్చి ఒక ఇండ్లు ఏర్పాటు చేసుకొని ఒక బాగా బిల్డింగ్ మంచిగా ఏర్పాటు పెట్టుకొని బ్రహ్మాండంగా ఉన్నాడంట. ఉంటే రే అప్పుడే అంటే నా కాడ కుమస్తాగా వాడు పాలేరు పని చేసినవాడికి ఒక ఇండ్లు కావాలనా అని ఒక ఆలోచనతో ఒక దురుద్దేశముతో ఏమి చేసేసినాడు, ఎవరిది కొత్త ఇల్లు కానొస్తుంది అక్కడ అన్నాడంట. ఎవరిది కొత్త ఇల్లు కానొస్తుంది అక్కడ అంటే ఏమి లేదు, నీ కాడ పాలేరు పని చేసేవాడిది అని అన్నాడంట. ఓహో వీడికి ఎట్లా వచ్చింటారే, నీకు ఎట్లా వచ్చింది ఇండ్లు, ఏం కథ ఎందు అని అడిగినంట. ఏమి లేదు, ఒక మందు పెట్టి నువ్వు ఆవును చంపినావు కదా, నేను ఆ చర్మం నువ్వు ఏది చేసినా నాకు మంచిగా జరిగింది, ఆ చర్మం ఎత్తుకుపోయి బజార్లో నేను అమ్మినాను, ఆవు చర్మం అమ్మినా, నాకు ఇంత డబ్బు వచ్చి ఇల్లు కట్టాడ. ఊర్రే ఒక్క ఆవును చంపితే నీకు చర్మానికి ఇంత డబ్బు వస్తే నా 5 ఆవులు చంపుకుంటే ఎంత డబ్బు వస్తుంది, 5 ఆవులను కూడా నేను చంపుకుంటే 5 చర్మాలు అవుతాయి, నాకు ఇంకా దండిగా డబ్బు వస్తుంది, ఇంకా నేను ఎంత సావుకారణ అవుతాను. అబ్బా ఇదేదో బాగుంది ఐడియా, నువ్వు మంచి ఐడియా ఇచ్చినవురా నాకు అని అనుకొని సేమ్ వాళ్ళ ఆవుకి ఎట్లా చంపేసినాడు మందు పెట్టి సేమ్ 5 ఆవులను చంపుకున్నాడు. 5 ఆవులను చంపుకొని ఆ చర్మాలు తీసుకొని చర్మాలని బజార్లో పెట్టి అమ్మగలుగుతుంటే మరి ఎందుకురా ఈ దుర్బుద్ధి ఎందుకు పుట్టింది దీనికి, ఈ దురలవాటు ఎందుకు పుట్టింది, చర్మం అమ్ముకోవడం ఏమిటి, చర్మాలు అమ్ముకోవడం ఏమిటి అని ప్రతి ఒక్కరు తూ అని అందరూ అసహించుకుంటారు. రేపను అసహించుకుంటా అంటే ఇంకా వాడు ఏం చేస్తాడు, ఆవులను చంపుకుంటే ఇంకా సరే అని చెప్పి ఇంటికి పోయి చింతాకాంతుడు తిన్నా ఇంటికి పోయి గమనం. కానీ అదే ఇంట్లో మళ్ళా పోయి చెట్టు కింద కూర్చొని ఉంటే ఆ ఇద్దరు దొంగలు ఏమనుకుంటున్నారు, మన బంగారం అనేది పెట్టినాము, ఎవరో మనం ఒక్కసారి దొంగతనం చేసుకొని వచ్చే మన బంగారు కూడా ఏ దొంగ ఎవరు చూసి ఎత్తుకొని పోయినారని వాళ్ళిద్దరు ఆలోచన చేసి మాట్లాడేది ఈ పాలేరు నిజానికి నేరుగా వాళ్ళ ఇద్దరి కాడికి విన్నారు. ఇద్దరి కాడికి పోయి ఏం చేసేసినాడు, మీ బంగారు ఎక్కడ పోలేదు, మీరు దాచుకునేది ఏం చేయలేదు, నేను ఒక్కసారి చెప్తాను మీరు దొంగతనం చేస్తారా అన్నాడంట. వాళ్ళని ఇంట్లో దొంగతనం చేయండి, మీరు 2 భాగాలు తీసుకోండి, నాకు ఒక భాగం ఇయ్యండి అని చెప్పాను అన్నాడంట. సరే ఏముంది తప్పకుండా ఇస్తాంలే అని చెప్పి నేరుగా వాళ్ళకి ఇంటి మీదకి ఎవరు ఈ మనసుకు అనేది ఒక ఆవేదన, నా బంగారు కన్నా మిక్కటంగా చూసుకుంటే నా యావు పాయని ఒక ఆవేదనముతో ఏం చేసినాడు, మళ్ళీ ఆ పాలేరుగా ఉండే వాళ్ళ ఇంటికి ఈ పాలేరు మళ్ళీ మనుషులను దొంగలు పంపించాడు. ఆ ఉండేది మొత్తం బంగారు గింగారు దోంచుకొని వచ్చి 3 భాగాలు పంచుకొని, అయ్యో నా ఆవులు పాయ, నా బంగారు పాయ, ఏమిటి అన్యాయమని అని వాడు తెగ బాధపడుకుంటా చాలా దుఃఖపోతున్నాడు. ఏమిటికి ఇంత దుఃఖపోతున్నావు అని చెప్పానంటే, ఏమిటికి దుఃఖపోవడం ఏం లేదు, నా ఇంట్లో దొంగతనం చేసినారు, ఇట్లయితే ఏమిటికి నీకు నీ ఇంటికి దొంగతనం అంటే నీ ఇంట్లో ఉండే సామాను అంతా కాలిపోతే కనుక ఆ కాలిపోయిన సామాను బయట పెట్టి అమ్ముతే కనుక నీకు కొత్త సామాను ఇస్తారంట, ఇట్లా మంచిది కదా నీకు మేలు కదా చాలా అని అన్నాడంట. అంటే ఇల్లు వాడి చేతలారా వాడే ఆవులను అట చంపుకున్నాడు, చేతలారా వాళ్ళ ఇంటికి నిప్పు తగ్గించుకొని ఇంట్లో సామానంతా కాలిపోయాడు. ఇంట్లో సామానంతా కాలిపోతానే ఏం చేసేసేసినాడు, ఆ ఎత్తుకుపోయి బజార్లో ఏమైనాడు. బజార్లోకి వద్దే పులిముడు ఇన్న ఆవులు చంపుకున్నాడు, ఇప్పుడు ఎందుకు రేడు దుర్మార్గుడు ఇల్లుకు వాడే అగ్గి పెట్టుకున్నాడు,
ఏమిటికి అంటే ఎందుకంటే కాలిపోయిన సామాన్ ఎత్తుపోయి బజార్లో పెట్టి కొత్త సామాన్లు ఇస్తారని ఇండ్లు కాల్చుకున్నాడు. ఇండ్లు కాల్చుకొని కొత్త సామాన్లు ఎత్తుకొని పాత కాలిన సామాన్లు ఎత్తుకొని బజారుకి పోతే ఏమిటికి ఇట్లా చేసినావంటే నువ్వు చెడేవురా చెడిపోయావు అన్నట్లు నా యావును ఏదో చేసుకొని నీ ఇంటికి కష్టానికి నేను వచ్చిన చేతలారా నాకు పాలిచ్చే ఆవును నువ్వు చంపగలుగుతావా? కాబట్టి నాకు ఇది చెప్పేసిన నిర్దేశం అంటే చూడే నువ్వు చాలా మంచివాడివి, చాలా ఉత్తముడివి, కానీ నా తప్పులు తెలుసుకునే ఇప్పుడు నాకు పశ్చాత్తాపం పడతాండ నేను. నీకు డబ్బు ఇవ్వకుండా ఉండడము, కాగితాలు పెట్టడము, నా ఇంట్లో గుమస్తాగా పాలేరుగా నా జీవితం అంతా చేసుకోవాలని చెప్పి చేసేసిన. కానీ నీ ఆవు పాలు ఇస్తుంది కదా, నాకు ఒక బాధతో అన్ని పాలు ఇస్తుందని నీ ఆవును చంపేసిన. నువ్వు చేసినావు బాగానే ఉంది, నా ఆవేదనతో బాధతో నేను చెప్పితే నువ్వెట్లా నమ్మినావు? నమ్మినావు కదా నువ్వు చేసుకునే. లేదు, నాదే ఒక తప్పని ఆ పాలేరుకు 2 చేతులెత్తి నమస్కారం పెట్టి నా తప్పుని క్షమించు, నేవరు తోక్కునే గుంతలో వాడే పడినాడు అన్నట్లు, చెడేవురా చెడిపోవురా అన్నట్లు ఏదో కష్టానికి వచ్చినాడు మీద ఇంత నిప్పులు చల్లి ఇది పడచ్చునా? తప్పు కదా. కానీ సేమ్ మనకు ఎట్లా జరుగుతుందో అదే సేమ్తో మన జీవితాలు కూడా అట్లే జరుగుతున్నాయి. మనసులను ఒక చెరచడము, ఒక నిప్పులు చల్లడము, సరిపోని మాటలు మాట్లాడడము, ఒరే వాళ్ళు ఏదో కష్టపడినారే పైకి వచ్చింటారే, ఏదో లేనిది మనిషిని భావించుకునే పరిస్థితిలో వేరిప్పుడు ఎట్లా చెడగొట్టాలా, ఎట్లా నిప్పులు చల్లాలా అని ఒక్క దురుద్దేశంతో ఆలోచనలతో ఈ ప్రపంచం మీద ప్రతి ఒక్కరూ మనిషి అంతా కూడా మనిషి మేలు చేయకునే బాధలే, చెడు తలంపులు అనేది జీవితంలో ఎవరే కానీ. ఎందుకంటే ఈ భగవంతుడు ఈ పౌర్ణమి రోజు ప్రతి ఒక్క మనిషి కూడా తెలుసుకోండి, కంట్లో రవ్వ మీద కూడా పాపం పరిహారం అవుతుంది. ఈ అమ్మ నేనుగా చెప్పలే, ఆ భగవంతుడే సంకల్పన, ఆ అమ్మవారి అనుగ్రహము, సరస్వదేవి అనుగ్రహంతో మీ ముందుకు వచ్చి నేను చెప్పుతానంటే చెడేవురా చెడిపోయావు అన్నట్టు మనిషిని అనేది ఆ ఒక దుర్బుద్ధి వేసం అనేది ఉండకూడదు. జీవితం అనేది మంచి చేయకోకుండా బాధలే, చెడు తలంపు అనేది జీవితం అనేది ఎవరు కూడా తలసాకండి, చెయ్యాకండి. మంచిగా ఏది లేసేవి గండాలు, 2 మంచి మాటలు, 2 మంచి పలుకులు, అదే ఆ సరస్వదేవి కానీ లక్ష్మీదేవి కానీ సదా వస్తుంది. మనకు ఆటోమేటిక్గా మనం పోయిన పనులు అవుతాయి, మనకు డబ్బు కూడుతుంది, ప్రతి ఒక్క పని కూడా సక్సెస్ అవుతుంది. కానీ మనమంటూ నోరు తెడుస్తే కనుక అబద్ధాలు అనేది మూట కట్టుకుంటే కనుక మన జీవితం అనేది కూడా లోపలికి ఇగ్గుకొని పోవడం తప్పక ముందడుగు వేస్తాము, ముందుకు వస్తాము అనే ఒక సంకల్పన అనేది భగవంతుడు మనకు ఇయ్యడు. మనకు మానవత్వం ఎత్తినాక మనకు ఒక అవకాశము, మనిషి జన్మ ఇచ్చినాడు. మంచిగా బతుకు, మంచిగా మారు, మంచి పనులు చెయ్యి. నువ్వు ఇలవింటికి వచ్చినాక మంచి పనులు చేయి, మంచి మార్గము చేయి, చేతనైతే సహాయము చెయ్యి, చేత లేదనుకో హానికరము చెయ్యొద్దని చెప్పి ఆ భగవంతుడు అనేది ప్రతి ఒక్కరికి మనకు అవకాశం ఇచ్చినాడు. ఆ అవకాశాన్ని మనం పోగొట్టుకోకూడదు. నిలబెట్టుకోవాలంటే మనం మంచి పనులు, మంచి మార్గము చెయ్యాలని నా హృదయపూర్వకంగా ఆ భగవంతుడు నేను ఏడుకుంటున్నా. తప్పకుండా మీరు కూడా తెలుసుకోండి, వ్యర్థములో పడకాకండి జీవితంలో అనేది. ఇప్పుడు మామూలుగా ఉండరు, మనం ఎంత బీదరికం నుంచి ఒక తల్లి తండ్రి చదివించి ఒక బిడ్డను పోషించి ఎంతో కష్టపడి ఎంత జీవితం అనేది ఆ తల్లిదండ్రులు ఊపిరి పోషింటేనే కదా ఇప్పుడు ఒక్క సాఫ్ట్వేర్ అయినాడు ఒక కొడుకు అంటే. ఎంత పోషింటారు తల్లిదండ్రులు, ఎంత కష్టపట్టింటాడు. ఒక రైతు భూములు అమ్మింటాడో, వ్యాపారం చేసింటాడో, ఒక ధాన్యం అమ్మింటాడో, బంగారం అమ్మింటాడో, ఎన్నో చేసి ఒక కొడుకును ప్రయోజకుని తెచ్చినప్పుడు ఆ ఒక్క తల్లిదండ్రులకు ఒక్క కొడుకు ఆ ప్రయోజకుని తెచ్చినప్పుడు ఆ తల్లిదండ్రులను ఒక ఇంటి ఇప్పుడు ఉద్యోగం రావాలని ప్రయోజకుని చేస్తాడు. ఉద్యోగం వచ్చినాక నా కొడుకుకు పెళ్లి చేయాలని తల్లిదండ్రుల కోరికలు, పెళ్లి చేసినాక సంతానము, మనవరాళ్ళు కావాలని ఆ తల్లిదండ్రులు ఎంతోగా వెతికి ఆ ఒక్క సంతోషం కోరుకుంటారు. తల్లిదండ్రులు వాళ్ళ జీవితము, వాళ్ళ బతుకు, వాళ్ళ కథ అనేది ఆశించుకోరు. కొడుకు బిడ్డల అనేది ఒక సంతోషానికే ముందుకు పోతారు. చూడండి, ఎప్పుడైనా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఎంతన్నా ఏమైనా ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డలే అనేది ఒక జీవితము దారపోస్తారు. కానీ ఆ ఒక్క లేని పంచాది ఎంత కష్టపడి ఎంత చేసినా కూడా వృద్ధిలోకి రాక
ఎటునో కష్టపడి పైకి తీసుకొని వచ్చింటారు. కానీ నాయన కుమారా, నువ్వంటే ఒక పెళ్లి చేసుకుంటే ఒక ఇంటివాడు అయితే మేము కూడా వయసు అయిపోయినాక మేము కూడా మంచిగా నీ కుటుంబం చూడాలని ఉంటుంది కదా అని చెప్పి ఎంతో సంతోషపడి ఆ ఒక్క కుమారుడికి పెళ్లి చేసినారు. కుమారుడికి పెళ్లి చేస్తే ఆ కుమారుడు ఏం చేసేసినాడు, ఫారెన్కు పోయి ఏం చేస్తాడు, ఇప్పుడు ముసలి వాళ్ళకు ఏమవుతుంది, ఒక ఫోన్ అనేది ఉండదు, ఒక ఫోన్ చేస్తామనేది తెలియదు, ఏమీ కూడా తెలియదు. ఇప్పుడు ఫారెన్కి అక్కడ కొడుకు పోయినాక ఒక ఫోన్ అనేది ఉంటే ఏమండి మా భార్య మా అమ్మ తినేదా, మా నాయన తిన్నాడా, మా నాయన బాగుంటాడా, మా మమ్మీ బాగుంది అని చెప్పి బాగు కోరికలు కొడుకు అడుగుతుంటాడు. ఏమన్నా బ్రహ్మాండంగా చూసుకుంటుందా, మీ నాయన కూడా బ్రహ్మాండంగా చూసుకుంటా, కింద పడితే మన్ను కాకుండానే నువ్వు ఫారెన్ పోయి మాకు డబ్బులు పంపిస్తున్నా ఆనందంగా చూసుకుంటున్నాను అనేటోడు. అంటే ఆ భర్తకు మీ అమ్మ నాయన నేను బ్రహ్మాండంగా చూసుకుంటానా, నువ్వు బాగా సంపాదించేసేయని చెప్పి భార్య చెప్పేది. కానీ ఎప్పుడైనా కాడ ఫోను హలో చేయదు. అయ్యో మా అమ్మకి మాట్లాడతా, మా నాయనకి మాట్లాడతా, అయ్యో మీ నాయన ఇప్పుడే బయటికి విన్నాడు, మీ అమ్మ అన్నం తింటుంది, ఏదో పడ్డి స్నానం చేయరు, ఇట్లా రెండు కథలు చెప్పుకుంటా ముందుకు వేసుకుంటా పోయింది కోడలు. అంటే తల్లిదండ్రులు అంత కష్టపడి అంత విధి చేసుకొని అంత పడుకొని అంత వెదుగుదల చేసినాక అంత మాయిపిచ్చి చేస్తుంది. వాళ్ళ అమ్మ వాళ్ళను కింద పడితే మన్న అవుతుందని వాళ్ళ అమ్మళ్ళకు చూసుకోవడము, పెట్టడము, చెందడము, వాళ్ళ నాయన చూసుకోవడము. ఈ ముసలాళ్ళు ఒకటా చూసినారు, రెండో చూసినారు, మూటా చూసినారు, ఏడికి లేకుండా హీనమానంగా చేసి తినేదానికి కూడా ఏడికి కాక నాయన మా కొడుకు ఫోను ఇప్పుడు ఉంటారు కదా, ఆ కొడుకు ఫ్రెండ్లు ఎవరైనా ఉంటారు, నాయన ఇట్లా మేము ఫోన్లు చేస్తామంటే అయ్యో దాని ఏముంది చేయి నాయన, నాకు తెలుసు కదా నా ఫ్రెండే కదా, బాగుంటారా అది ఇది ఒక సంతోషంతో ఆ పక్కన ఉండే బాబు ఉంటారు కదా, ఆ బాబుకు ఫ్రెండ్ ఉంటారు, ఫోన్ చేస్తే అంటే ఫారెన్కు పోయినాక ఫోన్ నెంబర్ మారింటుంది, ఫోన్ ఎంత చేసినా కూడా ఫోన్ తగులుకోలే. కానీ ఎంత చేసినా ఫోన్ అంటే వాళ్ళ భార్యకు ఒక్కదానికే పెట్టుకునేది, వేరే వాళ్ళకు ఫోన్ నెంబర్ లేకుండా భార్య ఒక్కటే హలో చేసుకునేది. భర్త ఇదంటే ఏమంటే అన్నీ కూడా మాయమాటలు చెప్పేస్తూ ఉంటే అప్పుడు ఏం చేసేసేసింది. కానీ ఇప్పుడు దొంగతనం అనేది ఒక తప్పుడు పని అనేది ఎంత మూసిపెట్టినా ఎంత చేసినా దాగదది ఎప్పుడో మరి బయట పడాల్సినది అది. కాబట్టి అప్పుడు ఎవరు చూడలేదని అనుకుంటారు, కానీ అది నిజమే ఉంటుంది, అబద్ధముగానే ఉంటుంది. ఆమె ఏం చేసేసింది సరేలే. కానీ అప్పుడు భార్య భర్త ముసలోళ్ళు ఏం చేసేసినారు, కానీ మనం ఎంత చేసి మనం ఎంత పడి ఎంత విధిగా ఉన్నా తినేదానికి అన్నం అంటే ఏమంటే పెట్టినానంటే ఆ ఒక్క ఆకలికి తట్టుకోలేక ఆ ఒక్క హింసలు పెడుతుంటే చూడలేక భార్య భర్త ఇద్దరు కలిసి ఒక గుడి ముందరికి ఒక వేరే ఊరికి వెళ్ళిపోయి ఒక దేవుని కాడ గుడి ముందర పోయి కూకున్నారు. గుడి ముందర పోయి కూకొని వాళ్ళు ఒక భిక్షం ఎత్తుకుంటా చేసుకుంటా వాళ్ళు పడేవాళ్ళు, చేసుకుంటా పడతా అంటే ఏదో అక్కడ వస్తే కనుక తిని ఏదో వాళ్ళ కాలక్షేపం భార్య భర్త పోషించుకొని పడేవారు. కానీ వాళ్ళు పోషించుకుంటా పడతా విధి చేస్తే అక్కడే ఫారెన్కు పోయినాక ఎక్కడన్నా పోను ఏమన్నా చేయను, ఊరు ఒక పిల్లలు ఒక తల్లి ఒక తండ్రి బిడ్డలు ఉండరని చెప్పి వస్తారు కదా, దేశానికి రాకుండా ఏమో అక్కడే పోరు కదా. ఆయన ఏం చేసినాడు, ఇన్ని రోజులని గడియలు ఉంటాయి, ఆయన ఏం చేసేసినాడు ఆ ఫారెన్ నుంచి వస్తా అయ్యో ఒక సుమారుగా 4 ఏళ్ళు 3 ఇట్లా అయింది కదా, ఎట్లా మన ఊరు ఎట్లా ఉంది, మన కథ ఎట్లా ఉంది అని చెప్పి ఇటు అటు ఊర్లు చూసుకుంటూ ఒక జీపు క్యాబ్ బుక్ చేసుకొని ఒక తల్లిదండ్రులకు ఎంత సంతోషం పెట్టాలా, మా అమ్మ మా నాయన నన్ను చూస్తే కనుక ఎంత సంతోషపడతారని ఒక ఆనందముతో ఉప్పొంగిపోతా ఊర్లు చూసుకుంటా వస్తానన్నమాట. ఒక ఊర్లు చూసుకుంటా ఇప్పుడు పల్లెలు లేక 4 గుళ్ళు 4 ఊర్లు అట్లంతా ఉంటాయి కదా, చుట్టుపక్కల పల్లెలన్నీ కూడా తెలుస్తాయి కదా పల్లెల్లో ఉండేటోళ్ళకు. ఆ ఊర్లో అయినా చూసుకుంటా వచ్చేటప్పుడు ఒక్కసాట ఏందయిందంట, డ్రైవరు ఏదో నీళ్లు తాగానో ఏంటుకో అక్కడ ప్రసాదానికి ఎందుకో డ్రైవర్ అనేది దిగినాడంట. డ్రైవరు దిగాలక ఆ జీపులోనే ఉండే బాబు ఏం చేసేసినాడు, ఇటు అట్లా అంతా పారు చూస్తా ఇక్కడ పొలాయింది మన పొలం మనం 4 ఏళ్ళు ఎంత హ్యాపీగా అది ఇదని 4 పక్కల తిరిగి చూస్తా అంత ఆనందంగా అనేది పడతా ఉండేటప్పుడు ఆ ఒక్క గుడి ఉందా చూస్తే తల్లి తండ్రి అనేది ఉన్నారు. అయ్యో ఎవరు ఇక్కడ ఉండారే అనే ఆలోచనతో జీపు దిగి
నేరుగా వాళ్ళ దగ్గరికి అనేది పోయి చూస్తే కన్న తల్లి తండ్రి ఆ ఒక్క మనసు అనేది ఆ బాబు నిరుత్సాహము నిరుగుండబడిపోయిందట. నేను పంపించిన డబ్బు ఏమైంది, ఏమి చేసినారు, ఈ పాత గుడ్డలు ఏమిటి, ఈ అడుక్కోవడం ఏమిటి, గుడి ముందర ఉండడం ఏమిటి, ఏమిటి పరీక్ష, ఏమి తల్లిదండ్రులు ఏమి చెప్పగలుగుతారు, ఏమి చెప్పలేక చెయ్యలేక వాళ్ళ ఇద్దరిని జీపులో ఎక్కించుకొని తీసుకొని పోయి ఒక సాట పెట్టి ఆయన నేరుగా ఇప్పుడు ఉంటాయి కదా ఒక లాడ్జీలు రూములు అట్లయితే నేరుగా అక్కడికి తీసుకుపోయి మంచిగా స్నానాలు చేసి మంచిగా బట్టలు వేసుకొని తల్లిదండ్రులకు అక్కడ ఒక ఏర్పాటు చేసి పెట్టి పాడేసినాడు. తర్వాత భార్య కాడికి ఇంటికి పోయినాడు. భార్య కాడికి ఇంటికి పోతే ఏమండి మా అమ్మాయి ఇది బాగుందా, మా డాడీ బాగుండా, ఏమంటే మీ నాయన ఏమో నాకు తెలియదు అంటే చెప్పా పెట్టుకోకుండా వచ్చినాడు కదా పారు నుంచి. మీ అమ్మ నాకు తెలియదు, మీ నాయన నాకు తెలియదు, ఎట్లా పోయినారో ఎక్కడ పోయినారో నాకు తెలియదు అని ఒకే ఒక మాట అనేసింది. అంటే నేను అంచిన డబ్బు ఏమైంది, మా తల్లిదండ్రులు మంచిగా పెట్టి తిని హ్యాపీగా ఉండమని చెప్పినాను, తల్లిదండ్రులు ఏంటంటే నాకు తెలియదు అన్నాడు. అప్పుడు వాళ్ళమ్మ సరే అండి, అప్పటికీ కూడా ఆమెకు ఎంత భయం లేదో ఆ కథలు పక్కన పెట్టు, మనం బజారుకు పోదాంరా, ఆడికి పోదాంరా, ఈడికి పోదాంరా అని చెప్పి ఒక ఆలోచన ఆ ఎప్పను ఎంపల్లాడుతుందంట. ఎంపల్లాడేస్తుంటే అప్పుడు ఏం చేసేసినాడు, నోరెత్తకుండా ఏమి చేయకోకుండా తల్లిదండ్రులు అనేది అంత విధిగా చేసినప్పుడు ఆవేదనతో ఆ ఒక బాధతో నోరు ఎత్తకుండానే విడాకుల కాగితానికి అప్లై చేసేసి కాగితం వేసేసిందంట ముందర. ఏం తప్పు చేసినా, నేను ఎందుకు చేసినా, నువ్వు పోయింటే నేను ఇంత ఇదిగా చూసుకున్నాను కదంట. చూసుకున్నావు, నాకు తెలుసు, నీకు తెలుసు, బ్రహ్మాండంగా చూసుకునేవు, ఆనందంగా హ్యాపీగా చూసుకునేవు. నిన్ను తల్లిదండ్రులు ఇంత చదివించి ఇంత చేసి నాకు చిన్న విధానాన్ని నువ్వు చేసిన పని 10 మందిలో అవమానపరిచినావు. నువ్వు చేసిన పని నేను కారణం ఏమి, తల్లిదండ్రులు ఇంత చదివించి ఏమేలు మంచి పనే చేసినావు కదా. కానీ జీవితం అనేది ఒక్క నాయన మా వలన అప్పటికీ కూడా తల్లిదండ్రులు ఏమంటున్నారు, మా వలన మీకనేది అపరిచేష్ట రాకూడదు నాయన, మీరు హ్యాపీగా తల్లిదండ్రులు మంచి మనసుతో అప్పటికి కూడా మీరు బాగుండాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. అంత అడుక్కుండే మెటకుల అడుక్కుండే కాడికి తీసుకొని పోయినా కూడా ఆ తల్లిదండ్రులు మంచిగా హ్యాపీగా ఆరోగ్యంగా మీరు సంసారం మంచిగా చేసుకోండి నాయన అని కోరుకుంటున్నారు. కానీ ఇట్లా ఇడదీయాల కోడల్ని కొడుకలను వాళ్ళంతా ఇది చేయాలని కోరుకోలేవాళ్ళు. కానీ మనిషి అనేది ఒక డబ్బు వచ్చి ఒక పారణ పోయి ఒక మనిషి అత్త మామ ఎవరు కూడా ఆ డబ్బు విధితో ఎవరు కూడా కాని రాకుంటే అంత అహంకారంగా అనేది ఉంటే దేవుడు నీవు వాళ్ళ బిడ్డలకు అంటారు కదా, వాళ్ళు విధి చేస్తారు కదా, వాళ్ళ కొడుకులు వాళ్ళకి అట్లా చేస్తారు కదా, ఎందుకు అనేది మానవత్వం ఎత్తినాక అర్థం అనేది పెట్టుకోవాలా. మనిషి జీవితం అనేది ఈ అవకాశం మానవత్వం ఎత్తినాక ఈ జీవితం అనేది సదా వస్తుంది. మనిషిని తెలుసుకోండి, అర్థములు అనేది పడగాకండి. ఆ మంచి మనసుతో కొడుకు అనేది ఇంత చేసి అంత చేసినా కూడా ఆ మనసు నిరుత్సాహపడిపోయినాడు ఆ బిడ్డ. కానీ అంత కష్టపడి చేసుకొని ఎంతో సంతోషంతో ఇంటికాడికి వచ్చే సంతోషాన్ని ఆవిరి చేసేసేసింది ఆ తల్లి. భార్య అనేది ఆవిరి చేసేసేసింది. ఆ నేను సంపాదించిన డబ్బు ఎట్టపాయ మా అమ్మ నాయన చూడి ఎంత అవమానకరంగా జరిగా నాకు అనేది చింతాకాంతుడు అనేపోయిన. కానీ ప్రతి ఒక్కరూ జీవితంలో అనేది ఒక తల్లి తండ్రి ఎంత కష్టపడి ఎంత చదివిస్తుంటారో ఎంత విధి చేస్తారో మానవత్వం ఎత్తినాక మనము కూడా సదా వస్తుంది. మనం ఈ పొద్దు ఇలా చేస్తారు కదా, రేపొద్దున మన బిడ్డలు మనకు చేస్తారని ప్రతి మనిషి జీవితం అనేది తెలుసుకోండి. వ్యర్థంలో అనేది పడకాకండి. ప్రతి మనిషి తెలుసుకొని జీవితం అనేది ముందడుగు వెయ్యాలా. ప్రతి ఒక్కరు సక్సెస్ కావాలా. మానవత్వం ఎత్తినాక వీడియో చూసినాక మనమంటూ ఎందుకు మారకూడదు, మనమంటూ ఎందుకు ఉండకూడదు అనేది తెలుసుకొని సదా వస్తుంది. ఈ పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరు కూడా మనందరూ కూడా హ్యాపీ ఆరోగ్యంగా జీవితము జన్మ ధన్యపోతుంది. మనం తెలుసుకొని మారినామనుకో సదాసరి డబ్బు కూడా మన ఇంట్లో ఉన్నట్టే. ఇప్పుడు టీవీలలో ఈ దాంట్లో సెల్లులలో చూపించేదిగా ఇది చేస్తే డబ్బు కలుగుతుంది, అది చేస్తే డబ్బు వస్తుంది, ఇది చేస్తే డబ్బు వస్తుంది. అవి రావు. జీవితము మనిషి అనేది కష్టపడితేనే, ముందడుగు వేసి కష్టపడితేనే, కష్టమే పలి జీవితం. అదే డబ్బు కూడా ప్రతి మనిషి కూడా తెలుసుకోండి.
జీవితం అనేది వ్యర్థంలో పడకూడదు. ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి. నా ఉదయపూర్వకంగా భగవంతుని సదా వస్తాను వేడుకుంటాను మీ అందరినీ భగవంతుడు. ఓం నమ శివాయ.